వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆలోచనలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే నిమిషానికి ఒక ఆలోచన, ఇప్పుడున్న ఆలోచన మరుక్షణం ఉండదు. వాటిని నియంత్రించుకోవాలి కదా. మనం ఏదైనా, నాకు అనిపిస్తుంది, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు కాదు, 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. వన్స్ ఆ నిర్ణయం తీసేసుకున్నాం, కష్టమైన నష్టమైన ఖచ్చితంగా దానికి అనుగుణంగా దానికి లోబడే మనం ఉండాలి అని నేను పర్సనల్గా అనుకుంటాను. కానీ ఆలోచనలు మార్చేసుకుంటూ ఉంటాము, లేదా కొన్నిసార్లు ఐడియాలు మార్చేస్తాం, కొన్నిసార్లు అసలు మార్చము. అంటే పరిస్థితులు మారినా మారకుండా ఉంటాము. ఎలా అండి అసలు ఆలోచనలు మార్చుకోవాలా, మార్చుకోకూడదా, ఎలా ముందుకెళ్ళాలి? ఎథిక్స్ మారకూడదు, ఐడియాస్ మారచ్చు. ఎస్, ఎథికల్గా ఉండాలి. ఎథిక్ని మార్చుకోకూడదు. మనం ఒక నియమం ఉంది, నియమాలు మార్చకూడదు. కానీ ఆలోచనలకు ఏముంది జయ, ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక విషయం ఒకటి చేయాలనుకున్నాము, ఓ పని, ముందు బజార్ వెళ్ళి తర్వాత గుడికి వెళ్దామా, ముందు గుడికి వెళ్ళి తర్వాత బజార్, ఇలాంటివి లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ జరగదు. నో ఇష్యూస్. ఇవి ఎప్పుడు చేయకూడదు. మనం ఒక కోర్స్ అని సెలెక్ట్ చేసుకుని, ఒక చదువని ఆలోచించి, ఒక ప్లేస్కి షిఫ్టింగ్ అని మొదలు పెట్టుకుని, అన్ని ప్రయత్నాలు అయ్యి అక్కడ అడుగు పెట్టి కొంత డబ్బంతా ఖర్చు పెట్టి కొంత సమయం దానికోసం వృధా చేసి 2 రోజుల్లో ఇది నాకు బాగోలేదని వెనక్కి తిరిగిపోకూడదు. కష్టమో నిష్ఠూరమో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక పెద్ద ప్లాన్ వేసినప్పుడు దాని ముందే మనం తర్కించుకోవాలి తప్ప, ఎంత కుతర్కము వితర్కమైన ముందే చేయాలి. ఒక్కసారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టాక, అందులోకి దిగాక, ఆ ఊరు వెళ్ళిపోయాక, ఆ కాలేజీలో చేరి అక్కడ డబ్బు కాస్త కట్టేశాక 3వ రోజు కల్లా ఐడియా మార్చుకోకూడదు. దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్, ఏమైనా దాని గురించి కనుక్కోవటము, అవన్నీ మనం ముందే చేసుకోవాలి. అందాక వెళ్ళిపోయి అప్పుడు మార్చుకోకూడదు. ఇప్పుడు చిన్న చిన్న ప్లాన్లు అనుకో, ఏది ముందు ఏది వెనక, ఆ చివరి అనుకున్న పని ముందు చేసేయటము, 1 గంట అటు ఇటుగా ఆలస్యం అవటము, ఐడియా మార్చుకోవటం పర్వాలా, దానికి ఏమవదు. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు జయ ఏదో కొనుక్కోవటం, ఒక 10 జతల బట్టలు సెలెక్ట్ చేస్తారు జయ, ఆన్లైన్ 3 ఉంచుకుని 7 పంపేస్తారు. తెప్పించేస్తారు 3 ఉంచుకుని 7 పంపించేస్తారు. ఈ 7 ఏవి సైజ్ ఇష్యూలు అవి కాదు, డెసిషన్ మేకింగ్ లేదు. వచ్చాక నచ్చలేదు, వచ్చాక నా దగ్గర ఈ రంగు ఉందనిపిస్తుంది, వచ్చాక ఇది ఎందుకులే ఏమిటేమిటో అనిపిస్తాయి. ఇలాగే ప్రతి విషయంలోనూ చేస్తున్నారు. నేను ఇది తప్పంటలేదమ్మా, 7 కాదు 16 తెప్పించండి, 25 వెనక్కి పంపించండి, ఏం పర్వాలేదు, మనకు ఆప్షన్ ఇస్తాడు వాడు. కాకపోతే ఇదే ఆప్షన్ని నువ్వు ప్రతి చోట వాడచ్చా? కదా. ఇది ఏం చేస్తున్నారు, క్రమంగా ఈ వస్తుభ్రాంతి, వస్తు వినియోగము మనుష్య వినియోగం వైపుకి వెళ్ళిపోతోంది. మనుషులతోటి కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నాం మనం. వస్తువులతోటి ఎలా చూజీగా ఉంటున్నామో, ఎలా కేవలంగా ప్రవర్తిస్తున్నామో, తీసుకోవటం దానికి ఏం ప్రాణం లేదు కాబట్టి పంపించేస్తాం. అదే ఒక మనిషిని ఇంటికి పంపించి నువ్వు వెళ్ళిపో అంటే కదా, ఒక పార్టీకి వస్తే నువ్వు పిలవదలుచుకోవాలా, లాస్ట్ మినిట్లో ముందు పిలిచావు, తర్వాత నీకు నచ్చలేదు, వాళ్ళు వచ్చారు, వాళ్ళతో నువ్వు వార్డుగా బిహేవ్ చేస్తున్నావు. అది ఎక్కడొచ్చిందో తెలుసా, నువ్వు ఈ వస్తువులు మార్చేసే గుణం వచ్చింది చూడు, అక్కడి నుంచి మొదలవుతోంది. చాలా మంది పార్టీస్ లో సరిగ్గా బిహేవ్ చేయకుండా పట్టుబడిపోతున్నారు. నిజం జరుగుతోంది, నేను జరుగుతున్న విషయమే చెప్తున్నా. నేను కూడా ఫేస్ చేస్తాను అమ్మగారు కదా. కామ్ గా ఉండిపోతారు వాళ్ళు, మనని వెల్కమింగ్ గా ప్రవర్తించరు, మనని అక్కడ ఎక్స్పెక్ట్ చేయరు. పోని కానీ కనిపించినప్పుడు ఒక నవ్వు, ఒక మాట, ఒక మృదువైన చిన్న సంభాషణ అలాంటిది ఉండాలా? ఖచ్చితంగా. ఇది జయ నేను అనుభవించే చెప్తున్నా. నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళు మన కోసం వెంపర్లాడారు, ఇది వరకు మన కోసం ట్రై చేశారు. మనం అనుకోకుండా అక్కడ ప్రత్యక్షమైతే ఎక్సైట్మెంట్ కాదు సరికదా, కనీసం వీళ్ళు ఎందుకు వచ్చారు అన్నలాంటి భావం చూపిస్తారు. ఈ బట్టలు మార్చే రకం ఉంది చూసావా, అది ఇక్కడ ఇంపోజ్ అవుతోంది. బట్టలే కాదు, ఎన్ని వస్తువులు, అన్ని వస్తువుల్ని అంతే. ప్రతి వస్తువుని మార్చేసుకోవచ్చు. 4 కొనచ్చు, 3 పంపించేయచ్చు, 4కి 4 పంపించేసేయచ్చు. ఎప్పుడు పికీగా వెతుకుంటూ ఉండొచ్చు. నువ్వు కూడా అలాగే వెతకబెడతావని నీకు తెలుస్తుందా ఎప్పుడైనా? ఆలోచించారు కదా. ఎందుకు ఆలోచించరు? రాదు అది నీకు. నువ్వు రావా? నువ్వు లేవా? నువ్వు మనిషివి కాదు, నువ్వు ఇక్కడేగా ఉన్నావు. నీ సమాజంలో నువ్వు కూడా ఉంటావు కదా. మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారా నీ వైపు? చూస్తారా? నువ్వు పోగొట్టుకోలేదా? ఈ ఆలోచనలు, ఐడియాలు ఎప్పటికప్పుడు మార్చేసుకుంటే మనము ఇలా అవుతాము.
నువ్వు ఎంత చూజీగా ఉంటావో నువ్వు కూడా అంతే. జస్ట్ ఒక చిన్న చిరునవ్వు, జస్ట్ నవ్వు అంతే కదా, జస్ట్ నవ్వే. దాన్ని కూడా చేయరా, అది మర్చిపోలేం చేయ. ఎంత ఆ విస్మయము ఆశ్చర్యము కలుగుతుందో, కొంతమందికి పెయిన్ కూడా కలుగుతుంది, దానివల్ల కష్టంతో వస్తుంది. కొంతమంది పోనీ అని వదిలేస్తారు. ప్రతి వాళ్ళు వదిలేస్తారు, ప్రతి ఒక్కరు వదిలేదు, సెన్సిటివ్ గా ఉంటారు వాళ్ళు, వదిలేయలేరు కదా. ఈ ఆలోచన మార్చుకునే గుణాల వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. నిజమే రమ్మగారు, మీరు అన్నట్లుగా వస్తువును చూసినట్టే చూస్తున్నారు మనుషులు కూడా. అవును, సేమ్ వస్తువుతో బిహేవ్ చేసినట్టుగా బిహేవ్ చేస్తా ఉన్నాం అంతే. అవి ఎలా క్యాజువల్ గా మార్చేస్తామో ఇవి కూడా అంతే. ఎలా మనం ఎంతసేపు షాపుల్లో డ్రెస్సులు తీసుకుని వేసుకుని ఫోటోలు తీసుకుని పంపించేసి ఎవరైనా బాగోలేదనగానే వదిలేస్తాం, మనకు నచ్చినా సరే. అలాగే ఫ్రెండ్స్ చెప్పారని ఇంకో ఫ్రెండ్స్ని వదిలేస్తాం, ఫ్రెండ్స్ చెప్పారని ఫ్యామిలీని వదిలేస్తాం, ఫ్యామిలీ చెప్పిందని ఫ్రెండ్స్ని వదిలేస్తాం, ఎవరో ఒకళ్ళు చెప్పారని ఇంకోళ్ళని వదిలిపెట్టేస్తున్నాం. ఇది కూడా చాలా పొరపాటు. చాలామంది జయ అక్క చెల్లెళ్ళతోటి బాగా ఉండరు. నేను చూస్తున్న విషయాలు చెప్తున్నానమ్మా, ఇవన్నీ మన దగ్గరకు వచ్చిన కేసులు అనుకోకండి, మన చుట్టూతో ఉన్న సమాజాన్ని చూసే చెప్తున్నా. వీళ్ళకి క్లోజెస్ట్, థిక్కెస్ట్, డార్కెస్ట్, స్ట్రాంగెస్ట్ ఎన్ని ఎస్ట్ ఫ్రెండ్స్ ఉంటారో అక్కయ్యతో చెల్లెలతో మెయింటైన్ చేయరు. ఏమవుతుంది, ఇక్కడ ఏదో చిన్న ప్రాబ్లం అవుతుందా, ఇది తీసుకుపోయి అక్కడ షేర్ చేస్తారు. మీ అక్కయ్యతోటి, మీ అన్నయ్యతోటి, మీ అమ్మతోటి, నాన్నతోటి కూడా నీకేదైనా ఇష్యూ ఉందనుకో, దాన్ని నువ్వు చూసే కోణం వేరు, నీ ఫ్రెండ్ చూసే కోణం వేరు. నొప్పి మంది కదా, మనకి తెలుసు. నొప్పితో పాటుగా ఇప్పుడు అన్నయ్యతో మన కోపం వచ్చింది, వాటితో 2 రోజులు మాట్లాడడం మానేస్తావు, 3వ రోజున అన్నయ్య కావాలి నీకు. నొప్పి మందే, కానీ అన్నయ్య మనవాడు, మన అన్నయ్య, మన అక్కయ్య, మనమ్మ, మన నాన్న, మన రిలేషన్, బ్లడ్ మనది, ఫ్రెండ్స్ది కాదు. ఈ ఫ్రెండ్స్ జడ్జిమెంట్ చేస్తారు. వెంటనే వీళ్ళ ఐడియాలజీ ఏం మార్చుకుంటారు, మా అమ్మ మాతో సరిగ్గా ఉండదు, మా అమ్మ నాన్న రిలేషన్ సరిగ్గా లేదు, చిన్నప్పటి నుంచి మా బ్రదర్ అండ్ సిస్టర్తో నా రిలేషన్ సరిగ్గా లేదు. అది నీకు నువ్వు అనుకుంటే ఒక రకం, నీ ఫ్రెండ్స్ నీకు చెబితే నువ్వు అనుకునేది 2వ రకం. సహజంగా ఎలా ఉంటుందంటే, మన వాళ్ళని మనం తిడితే ఏమనిపించదు, బయట వాళ్ళు తిడితే, అది ఇప్పుడు మన అక్కనో మన చెల్లెను మనం తిడితే మనకి ఏమనిపించదు రమ్మగారు. బయట వాళ్ళ ముందైనా మనం తిడతాం, కానీ బయట వాళ్ళు తిప్పి ఒక మాట అంటే ఎంత బాధ అనిపిస్తుందో. ఇప్పుడు అనిపించట్లా ఈ కాలంలో, అలా ఉన్నారు, అలా అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ జరిగినవన్నీ ఎవరితోటో షేర్ చేస్తున్నారు కదా, పూసలు గుచ్చేస్తారు. ఒక ఫ్రెండ్స్ దగ్గరే కాదు, సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తారు. వెంటనే అది టాక్సిక్ రిలేషన్, దాన్ని వదిలేయండి అని వీళ్ళు చెప్తారు సలహాలు. టాక్సికే కానీ బట్ రిలేషన్ ఇస్ దేర్. ఎస్ ఆఫ్ కోర్స్, అది టాక్సిక్ అయినా రిలేషనే. ఆ రిలేషను నీకు జీవితంలో ఎక్కడా రాదు. నువ్వు ఇక్కడ పోగొట్టుకున్నావా నీకు ఎప్పటికీ రాదు. భయంకరమైన టాక్సిసిటీ ఉంటే వేరే, సిచ్యువేషనల్గా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ మనుషుల మధ్యలో వస్తాయి. దీన్ని ఏవి ఎక్కడ ఎంత షేర్ చేయాలో అంతే. నేను ఇదివరకు ఒక మాట చెప్పాను, మనం ఇది చేసేటప్పుడే, ఇలాంటి ప్రోగ్రాంలో ఈ విషయం మాట్లాడేటప్పుడే, హస్బెండ్స్ గురించో ఎవరి గురించో, మనం హస్బెండ్ మా ఆయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని ఎవరికైనా చెప్పామనుకో, వెంటనే వాళ్ళు జడ్జిమెంట్ మొదలు పెడతారు, వాడిని వదిలేయమంటారు. ముందు నువ్వు ప్రాబ్లమ్స్ చెప్తావు కానీ అతనితో ఉన్న స్వీట్ నథింగ్స్ నువ్వు చెప్పవు. ఈ వదిలేయమన్న పాయింట్ ఇంపోజ్ అవుతుంది. ఇప్పుడు అవుతున్న డివోర్స్లో మొన్న ఒక అడ్వకేట్ ఒకరితో మాట్లాడితే ఆయన చెప్పారు, 40% ఫ్రెండ్స్ ప్రోద్బలం మీదే డివోర్స్ అవుతున్నాయి. ఇప్పుడు గట్టిగా ఉంటారు ఫ్రెండ్స్, వాడిని వదిలేస్తే కానీ నువ్వు హాయిగా ఉండవు, ఇదేదో ఏడ్చిందో గల్లం చేసిందో లేకపోతే నేను డిప్రెస్డ్గా ఉన్నానో చెప్తుంది, నువ్వు ఇలాగే ఉంటావు. వాడిని వదిలేకపోతే నువ్వు ఇలాగే ఉంటావు. వాడిని వదిలేస్తే నువ్వు ఎలా ఉంటావో ఉండేది ఎవరు? నువ్వు, వాళ్ళు కాదు. వదిలేసి ఈ రిలేషన్ని, సమాజంలో ఈ రకమైన ఇబ్బందిని ఎదుర్కొనేది అక్షరాల నువ్వే కానీ వాళ్ళు కాదు. ఈ పెళ్ళిళ్ళు అన్నిటికీ ఐడియాలజీ మారిపోతూ ఉండటమే జయ, వాటితోటి ఇదే ప్రాబ్లం. దీన్ని ఏం చేయాలంటే కొంతవరకు కట్టడి చేసుకోవాలి. ఏదైనా ఒక విషయం జరిగేసరికి దానికి కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టు పీకకూడదు. ఏ ఇష్యూకైనా నువ్వు ఈకలు పీకి ఆ ఈకల్ని ఫ్రెండ్స్ దగ్గర పంచిపెడితే అది ప్రపంచంగా నలుమూలలకి వ్యాప్తి చెందుతాయి, మరి కొత్త రూపం సంతరించుకొని నీ దగ్గరికి చేరతాయి. ఎందుకంటే సిచ్యువేషన్ని అసలు ఫేస్ చేసింది చూసింది మనమైతే, విన్న వాళ్ళు వేరేగా రెస్పాండ్ అవుతారు. అది ఆలోచించండి. ఏ ఐడియాలజీ, ఏ ఇష్యూ వచ్చినా కూడా మనలో మనము తర్కించుకుని మన గీతలు మనం గీసుకోవాలి తప్ప చుక్కలు పెట్టి వదిలేసి ఇంకోళ్ళకి అప్పచెప్పకూడదు.
అప్పుడు గీతలు మారిపోతాయి, ఐడియాలజీ మారిపోతుంది, వేరే వాళ్ళ ఐడియాలజీ మనదవుతుంది. కానీ ఇప్పుడు మనం ఎంత షేర్ చేసుకున్నా, ఫ్రెండ్స్ ఒకరికొకరు షేర్ చేసుకుంటాం, అనుభవం ఎవరిది వాళ్ళదే కదమ్మా. మరి అంతే కదా. నొప్పి మనదే, అనుభవము మనదే. కాబట్టి కొంచెం కొన్ని గీతలు ఉంచుకోండి. ఇప్పుడు ఈ మామూలు జనరల్ ఐడియాలజీలు, ప్లాన్లు మారిపోవటము పర్వాలేదు, వాటికి ఏం ప్రాబ్లం లేదు. అవి జీవితాల్లోకి వెళ్ళిపోతే ఈ అతి ఆలోచన విధానం, అవునా, జీవితం పాడైపోతుంది. ఒక్కసారి ఈ చెదిరిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ సరిచేయలేకపోతాం. ఏదో చేస్తాం, ట్రై చేస్తాం, కానీ ప్యాచ్ ఎప్పుడు ఉండిపోతుంది. దాని బదులు కొత్త ప్యాచ్లు వేసుకోకుండా ఉన్నదాన్ని ప్యాచప్ చేసుకునే రకంగా ఆలోచించుకుంటే కనుక, ఇప్పుడు ఏదో కోర్సు, ఇప్పుడు పెళ్ళిళ్ళు కాకపోతే ఓ ఉద్యోగమో ఓ కోర్సు ఫినిష్ చేసుకుని బయటపడు, ఇంకో చోటకి వెళ్ళి అక్కడ కొత్త ఐడియా తీసుకోవచ్చు. ఇది కాకపోతే ఇంకోటి తీసుకోవద్దు. కానీ జాబు, నీ ఎక్స్పీరియన్స్ కాగితం చేతికొచ్చేదాకా పనిచేయి. ఓ ఇంట్లో ఉన్నావు, మారిపోవాలనిపిస్తుంది, అక్కడ ఇచ్చిన అడ్వాన్స్ పూర్తయ్యేదాకా అయినా మనం ఆగలిగా. ఈ ఖర్చులన్నీ దండగ కాదు, మనశ్శాంతి ఉండాలి కదండి అంటారు. వెంటనే ఒక డైలాగ్ ఉంటుంది అందరికీ, మనశ్శాంతి దాన్ని మించింది లేదు. పాయింటే కానీ ప్రతిసారి మనశ్శాంతి కోసం ఇన్నెన్ని చేసేలేం కదా, ఇన్నెన్ని ఐడియాలజీలు మార్చేసుకోలేంగా. నేను ఎక్కువ జాబుల గురించి వింటుంటాను రమ్మగారు. ఇక్కడ చేస్తూనే ఉంటారు, వేరే చోట వెతుక్కోరు, అసలు ఆ జాబే లేదు. ఇక్కడ ఏదో చిన్న సమస్య వస్తుంది, నేను వెంటనే ఉద్యోగం మానేస్తానంటారు. నీకు మరి నెల వచ్చేసరికి ఎట్లా గడుస్తుంది? 30 రోజులు ఎన్ని రోజుల్లో అవుతాయి? అవన్నీ ఆలోచిస్తాం పరిస్థితి. నేనంటే నువ్వు ముందు అక్కడ చూసుకో, అది ఓకే అయ్యిందా, అప్పుడు ఇక్కడ మారు. ఈ లోపు నీకు ఇక్కడ మనసు మారొచ్చు కదా. ఇక్కడ మనసు బుద్ధి అని రెండు ఉంటాయి జయ. మారదు. మనసేమో హట్టు ఊరికే సెన్సిటివ్ గా ప్రతిదానికి హర్ట్ అయిపోతుంది, ప్రతిదానికి ఇది అయిపోతుంది. బుద్ధి ఆలోచించదు, ఈ మనసు బుద్ధిని ఆలోచించనివ్వదు. ఇలాంటివి ఏదైనా నిర్ణయించుకునేటప్పుడు, ఐడియాలజీ మార్చుకునేటప్పుడు మనసుకి పీట తీసేసి బుద్ధికి పీట వెయ్యండి. మనసుని పీట మించి దించి పక్కన పెట్టండి, చూస్తుండండి దాన్ని ఓదార్చండి. ఉండు వెయిట్ చేసి చూద్దామని బుద్ధిని ప్రేరేపించండి. అప్పుడు బ్రెయిన్ సరిగ్గా ఆలోచిస్తుంది. అంతే. నీ తాత్కాలికమైన ఒక ఉద్వేగానికి పెద్దపీట వేస్తే మనం సమయాలు ఉండవు కదా. మా ఉద్వేగాలకి, మనకు లోపల నుంచి వచ్చే ఉద్వేగానికి సమయం అసమయం ఉండదు. దాని ఇష్టం, అదో ప్రవాహంలాగా సముద్రంలో అల్లాగా వచ్చేస్తూ ఉంటుంది. దానికి కట్టడి ఉండద్దు, ఎంతో కొంత ఉండాలి కదా. సరిగ్గా ఆలోచించండి. ఒక మంచి జడ్జిమెంటల్గా లేని వాళ్ళ ఐడియా తీసుకోండి. టూ మెనీ పీపుల్ ఐడియాస్ తీసుకోవద్దు. ఒక్కళ్ళు పెద్దవాళ్ళు, 4 ఆలోచించగలిగేవాళ్ళు. నీ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఉంటారు. మన ఫ్రెండ్స్లో కూడా కొంచెం బ్రైట్గా బాగా ఆలోచించగలిగేవాళ్ళు, 4 పక్కల ఆలోచించి ఐడియా చెప్పగలిగేవాళ్ళు, అలాంటి వాళ్ళని పెట్టుకోకండి. కానీ మీకంటే ఎక్కువ ఉద్వేగభరితంగా తొందరపడి మాన్పారే, నువ్వు హాయిగా ఉండటం ఇంపార్టెంటు, అలాంటివి చెప్పే వాళ్ళ వైపుకి వెళ్ళకండి. తెంపేసే వారి జోలికి వెళ్ళద్దు, తెంపేసేదొద్దు. తెలివిగా ఆలోచించే వాళ్ళతోటి చూడండి. ఆ తెలివి మీకు లేకపోతే తెలివైన వాడు ఎవడావా అని వెతుక్కోండి. వాడి దగ్గర ఐడియా తీసుకుని కొత్త నిర్ణయాలు తీసుకునే ఆలోచన చేయండి. తప్పకుండా. నమస్తే. నమస్తే.